యూపీలో ఘోర ఫలితాలను చవిచూసింది బీజేపీ. దీంతో బీజేపీ రాష్ట్ర శాఖలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నట్లు సమాచారం. యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేందర్ చౌదరి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అంతకంటే ముందు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో యూపీ బీజేపీ శాఖలో భారీ మార్పులు జరగవచ్చన్న ప్రచారం మొదలైంది. మోదీతో యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేందర్ చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడం వల్ల నైతిక బాధ్యతగా పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి పుంజుకోవటానికి 2027లో జరిగే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావటానికి పార్టీ పగ్గాలు ఓబీసీకి అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గంలో మార్పులకు కూడా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు యోగి సర్కార్లో ఇంటి పోరు కొనసాగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతోనే బీజేపీ అధినాయకత్వం యూపీ యూనిట్లో సమూల మార్పులకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. యోగి ప్రభుత్వంలో అంతర్గత పోరు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శించారు. ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు తెలుసని, కుర్చీలాటతో వారు విసిగిపోయారని దుయ్యబట్టారు. అయితే ఎస్పీ అధినేత విమర్శలను ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య